శామ్ రెడీ చేసి తీసుకొస్తావా అక్క? ఏం జిల్లా రెడీ చేసి తీసుకొస్తాను సూర్య. సముద్ర వెళ్దామా? శామ్, పద్మక్క నిన్ను రెడీ చేసి తీసుకొస్తానంటుంది, వెళ్తావా? పద. సామాన్య, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? చాలా. నాయనమ్మా, ఇంకా ఎస్ఐ వల్ల ఏ ప్రాబ్లం రాదు. అతనికి ఇవ్వాల్సింది ఇచ్చేశాను. ఐ మీన్ సంతకం చేసేశాను. ఇంకత నా జోలికి రాడు. నువ్వు ఏదో అవుతుందని టెన్షన్ పడకు, ఏమీ కాదు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, అంతా హ్యాపీగానే ఉంటుంది. హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుందాం. అంతేకాదు నాయనమ్మా, శ్యామ్ కోరుకున్నది చేస్తేనే తనకు రోగం తగ్గుతుందని సామాన్య వేరే అమెరికా డాక్టర్ చెప్పారని చెప్పింది. తను చెప్పినట్టే శ్యామ్లో చలనం కూడా కలుగుతుంది. ఏమ్మా కాదా? అవునరా, ఇదిగో ఇప్పుడు కూడా డ్రెస్ తీసుకుని వెళ్ళిందిగా. అందుకే చెప్తున్నాను, శ్యామ్కి ఇష్టమైన న్యూ ఇయర్ చేద్దాం. తను ఉన్న ఆ సంతోషంలోనే పూర్తి స్పృహ కూడా వచ్చేసేయచ్చు. అవునవును, అది నిజమేరా. ఏది నిజమో చూస్తుంటే సమంత కోరికని సూర్య తీర్చడం కోసమే ఇదంతా చేస్తున్నట్టుంది. అదేంటి సామాన్య అలా అంటావు? ఈ ఐడియా ఇచ్చింది నువ్వు కాదా? శ్యామ్ స్పృహలోకి రావటం కోసం ఎన్నింటిలో వచ్చేసింది నువ్వే. నువ్వే ఈ న్యూ ఇయర్ కి కర్త కర్మ క్రియ అయ్యి ఇప్పుడు నామే చూసేస్తావు. శ్యామ్కి స్పృహ రావడం సామాన్యకి సడన్ గా ఇష్టం లేకుండా పోయిందేమరా? ఏమ్మా, ఇష్టం లేని పని కష్టంగా ఏం చేస్తావులే అనుకుంటున్నావా? అలా ఆలోచిస్తున్నావా? అదేం కాదు, నేను కోరుకుంటుంది సమంతకి స్పృహ రావాలనే. నేను చెప్పలా శ్యామ్ అంటే సామాన్యకి ఎంతో ఇష్టం. పైకే అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంది. ఇంక మాట్లాడదులే అన్నయ్య, తను పడిన కష్టం అంతా మనకు తెలుసుగా. తెలిసిందేగా చంద్ర, ఇంకేం మాట్లాడుతుందిలే. సిస్టర్ కేక్ కట్ చేసి ఓ ముక్కిస్తే తింటుంది హ్యాపీగా. తింటాను, తినిపిస్తాను. అది నాయనమ్మా, అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చెయ్యాలనుకుంటున్నారు. చేద్దాం నాయనమ్మా. సరేరా. థ్యాంక్స్ నాయనమ్మా. సూర్య, కొత్త సంవత్సరం టైం అయిపోతుంది, వాళ్ళు ఇంకా రాలేదు. అరుగో వస్తున్నారమ్మా. సామదన్ ఎలా ఉంది సూర్య? ఏంజిల్లా ఉంది. ఏంజిల్లా ఉంటుంటే తను ఏంజిలే. టైం అవుతుంది సూర్య. నీకు బాగా కంగారుగా ఉన్నట్టుందే. స్టార్ట్ చేద్దాం. జస్ట్ వెయిట్. సార్, ఐఎమ్ కమింగ్. శామ్, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. కేక్ కట్ చేద్దాం. బావా, నీ డ్రెస్. ఓ, నువ్వు అలా ఊహించుకున్నావా? 1 minute.
8 7 6 6 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్ బావా. శామ్ నీ కేక్ కట్ చేయడం అంటే ఇష్టం కదా కట్ చేసి కట్ చేయి హ్యాపీ న్యూ ఇయర్ శామ్ నాయనమ్మ శామ్ ఊహల్లో నీ కేక్ తినిపించాలనుకుంటుంది తనకు నచ్చింది చేస్తే స్పృహ రావచ్చు. అవునత్తే గారు తినండి. తిన్నాయినమ్మా. నాయనమ్మ శామ్కి నువ్వు తినిపించు. సామాన్య ఈ సంతోషంలోనే శామ్ చేత మనకు కావాల్సింది చెప్పించేద్దాం. నువ్వు సెల్లో వీడియో తీ. అది చెప్పదులేండి ఆంటీ. ఏంటి సామాన్య చూస్తుంటే శామ్ చెప్పడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది. తీ. సరే వాళ్ళు మాట్లాడించండి. అమ్మా శాము, ఇప్పుడు సామాన్యకి సూర్యునిచ్చి పెళ్లి చేద్దాం. అమ్మ శాము, సూర్యకి సామాన్యకి పెళ్లి. అమ్మా ఆ, సిగ్నల్స్ కట్ అయిపోయాయి. ఇంతవరకు తను కోరుకుంటుంది, అందుకే నెట్వర్క్ కట్ అయిపోయింది అనుకుంటా. సరే సరే, సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయిగా, ఇక అందరూ వెళ్ళి పడుకోండి. చెల్లి ఇంకా రా లోపలికి, అందరం పడుకోవాలిగా, రా చెల్లి. కర్మ.
సామాన్య, నీ శక్తి మేరకు ఎంత చేయకూడదో అంత చేశావు. నువ్వు అనుకున్నదే జరుగుతుందని చాలా భ్రమపడ్డావు. ఫైనల్ గా ఓడిపోయావు. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. న్యాయం నా పక్కనే ఉందని తెలుసుకో. ఏంటలా చూస్తున్నావు? నేనేంటి ఇలా మాట్లాడేస్తున్నానేంటానా? నాకుంది కదా ఊపేగాహ. ఊహల్లో ఇదంతా మాట్లాడాలనుకుని, కలలో టాక్ చేస్తున్నాను అనుకుని రియల్ గా వాగిస్తున్నాను. అట్ ద సేమ్ టైం భావన పక్కనే ఉన్నాడుగా, ఇలా జరిగిపోతుంది. సంబరపడుకు సమంత. నీ ఊహలే కాదు, నా కోరిక నిజమయ్యే సమయం వస్తుంది. నీ రోగానికి ఫినిషింగ్ టచ్ నేనిస్తా. తొందరగా ట్రై చేయి. నెల దాటితే నువ్వింకా క్యాలెండర్లు చింపుకోవాల్సిందే. అది చూస్తా. సామాన్య, జస్ట్ మినిట్. నేను న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేస్తానని చెప్పాను, ఒకసారి గుర్తుకు తెచ్చుకో. నా మీద నువ్వంత నమ్మకం పెట్టుకున్న తర్వాత చెయ్యకుండా ఎలా ఉంటాను? చేస్తాను సామాన్య. సెలబ్రేషన్స్ అదిరిపోతాయి. పోలా అదిరిపోలా. అద్దరిపోయింది బావా. సామాన్య మైండ్ పోయింది. ఇదే రిపీట్ అయితే ఇలాగే రిపీట్ అవుతుంది. బాయ్. Sam, once again, I wish you a very happy new year. హ్యాపీ న్యూ ఇయర్ బావా. ఆ హ్యాపీ మోస్ట్ మూమెంట్స్ ఇక నా లైఫ్లో ఉండాలి. అమ్మమ్మకు నిజం తెలిసి మామ్ని చూడాలని చెప్పాలి. మామ్ కోరిక తీరాలి. డాడ్ని తన అల్లుడుగా అమ్మమ్మ యాక్సెప్ట్ చేయాలి. బావని నేను పెళ్లి చేసుకోవాలి. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా మేమంతా హ్యాపీగా కలిసి ఉండాలి. గాడ్, ఐ బెగ్ యూ, అమ్మమ్మని చూడగానే మామ్ కోలుకోవాలి ప్లీజ్. గాడ్, అమ్మమ్మని చూడగానే మామ్ హెల్త్ బాగేటట్టు చేయవా. తను బతకాలి, బతికించవా ప్లీజ్. గాడ్, బతికించవా. నీ పని బాగుంది. లేని రోగాన్ని ఉందని అందరినీ నమ్మిస్తూ ఏమాత్రం బయటపడకుండా సూర్య అండదండలతో బానే మేనేజ్ చేస్తున్నావు. మీరిద్దరూ కలిసి నా మీద పంచులు బానే పేలుస్తున్నారు. నువ్వు ఇలానే కంటిన్యూ అయిపోతే, ఉన్న ముహూర్తాలు అయిపోతే నా పరిస్థితి ఏంటి సమంత? అయినా ఈసారేంటి గాలి నీ వైపు వీస్తుంది, నా వైపు అసలు తిరగట్లేదే.
ఏదో ఒకటి మాట్లాడు సమంత. ఇక్కడెవరూ లేరు. వచ్చినా ఏముంది, ఊపెక్కాహ అని చెప్పి తప్పించుకుంటావుగా. ఏంటి మాట్లాడవా? నిన్ను పట్టించడానికి నేనేదైనా సెట్ చేసి వచ్చాననుకుంటున్నావా? లేదు సమంత, నేనేం చేయలేదు. అసలేమీ చేయలేను కూడా. ఇప్పుడు నీ హవా నడుస్తుంది కదా, ఇక నేనేం చేయగలను? ఏదైనా వండర్ జరిగితే తప్ప అది సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఎప్పుడు జరుగుతుందో వండర్. సత్యం, వండర్ జరగాలి. హలో హలో, నేను అమెరికా నుంచి పికిల్ పార్టీని మాట్లాడుతున్నాను. ఓ నువ్వా? సమంత సపోర్ట్వి కదూ? హలో, నేను మాట్లాడుతోంది వినపడుతోందా? అమెరికా నుంచి పికిల్ పార్టీని మాట్లాడుతున్నాను. హలో అని మాట్లాడరేమిటి? అసలు నా మాటలు వినిపిస్తున్నాయా లేదా మీకు? వినపడుతున్నాయి, చెప్పండి. ఎవరు మాట్లాడేది? సామాన్య. ఓ నువ్వా? ఆ, బానే గుర్తుపట్టారు. బాగున్నారా? నా బాగోగులదేముంది గాని మా శ్యామ్ ఎక్కడుంది? లేదు. బయటికి వెళ్ళిందా? అవును. దీని దగ్గర ఫోన్ లేదా? ఓకే ఓకే. దీని హడావిడి చూస్తుంటే ఏదో చెప్పడానికే ఫోన్ చేసింది. అదేంటో తెలుసుకుంటాను. పోనీ నాతో చెప్పడం ఇష్టం లేకపోతే తన సెల్కి చేసి తనకే చెప్పండి. ఆ విషయం మాకు తెలీదా? వాళ్ళ డాడీ చాలాసేపటి నుంచి శామ్ సెల్కి ఫోన్ చేస్తున్నారు. శామ్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఆయనకేం చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. ఆయన బాధను చూడలేక నేనే ఇంటికన్నా ఫోన్ చేసి చెప్దామని చేశాను. ఇక్కడ చూస్తే నువ్వు ఇంట్లోనూ లేదంటున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరేం చేయక్కర్లేదు, నేనున్నాను కదా. అదేంటో చెప్పండి, రాగానే నేను చెప్తాను. చెబుతావా? ఎందుకు చెప్పను? ముందు మీరు విషయం ఏంటో నాతో చెప్పండి. చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి. శామ్ అమ్మ కళ్యాణి సీరియస్ కండిషన్లో ఉంది. చావు బతుకులతో పోరాడుతోంది.